హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హాయ్ దోస్తులు, అందరు బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించినది కాదు, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఫాలో అవుతున్నారో, లైక్ చేస్తున్నారో, కామెంట్ చేస్తున్నారో, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 30. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి దోస్తులు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మళ్ళక్క ఏవో చేస్తావు, గట్లా కూర్చున్నావు? రారా అనిత, ఏం చేస్తలేను, టీవీ చూసుకుంటే ఏదో ఇట్లా కూర్చున్నా సేపు. వాయబ్బో, సీరియల్స్ బాగానే చూస్తున్నావు అక్క. ఎందుకు చెల్లేనో చూస్తలేవా మీ ఇంట్లో సీరియల్స్? ఏడక్క, మా ఆయన జర్ర సేపు టీవీ చూడనియాడు, ఏదో పెట్టుకుంటాడు, క్రికెట్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏ సినిమాలు పెట్టుకుంటాడు, పాటలు పెట్టుకుంటాడు. జర్ర సేపు అన్న నన్ను సీరియల్ చూడనియాడే. ఊకెళ్ళి అవుతుంది మా ఇద్దరికి గాడనే. ఆ రిమోట్ నేను తీసుకుంటా, ఇంతసేపు ఆయన తీసుకుంటాడు. జర్రసేపే ఇస్తాడు, బ్రేక్ వస్తుంది చూసుకో, ఎంతసేపు చూసుకుంటావు చూసుకో, బ్రేక్ అయిపోగానే మళ్ళీ ఇవ్వాలి నాకు అని అంటాడు. ఇక నేను ఏం చేతి చెప్పు, గట్లా చూస్తే సీరియల్ ఏమర్థం అవుతుంది చెప్పు. మనకేమో మొత్తం చూడాలనిపిస్తుంది, ఏమైతుందో ఇలా మొత్తం తెలుసుకోవాలి. అత్త కూడా కలిసి లేదా లేక కొట్లాడుతున్నారా అనేది మనకుంటది. మనమేమో సగం సగం చూడాలంటే ఇష్టం అనిపించపాయే. ఇంకా గట్లా అని చెప్పేసి సీరియల్స్ మానేసినాక ఆయనకు నాకు పెద్దలు వెళ్ళే రోజు. ఈ పిచ్చి ఒకటి నాకు ఒక్కదానికే ఉందమ్మా, అందుకే ఎవరు కొట్లాడరు. మరి రాసిల్లే గిరికి వచ్చి చూడొచ్చు కదా సీరియల్స్. ఏమైతుంది, నేను ఏమనంటే నా టీవీ పెట్టుకుంటాము, మంచిగా ఊసిస్తా నేను. ఇక పోయి పోయిద్దాం అమ్మ వాడికి తనకి ఎందుకు పోతావే నువ్వు, దేని దూరం ఉందా నీ ఇల్లు చెప్పు, వచ్చి చూడాలి. అట్లే టైం పాస్ అవుతుంది, మాటలు మాటలు మాట్లాడుకుంటా మంచిగా చూడొచ్చు. అవును కానక్క, మీ ఇంట్లో కూడా లేదా అయింది సప్పుడు కాకుండా ఉంది ఇల్లంతా? ఉందమ్మా, లోపల ఏం చేస్తుందో ఏమో ఇక. అవునక్క, ఇక నేను వంట గిట్ల చేసినా గానీ ఇంకా ఆయనకు పెట్టలేదు. ఏమో సీరియల్ ఏమైతుందో తెలుస్తలేదు. ఇక ఆయన పెట్టమంటేనేమో పెడతలేడు టీవీ. అందుకని చెప్పి మెల్లగా వచ్చినాక, ఎట్లాగో నువ్వు ఈ టైంలో సీరియల్ చూస్తావని నాకు తెలుసు. చూసా అసలు ఎంతసేపు నిలబడతావు చెప్పు. అయ్యో అక్క, నీకో విషయం తెలుసానే? ఏంద్రా చెప్పు అనిత, ఏంది? ఇక మీ కోడలంట ఇలా పొద్దున ఇక దోస్తానికి పోయిందంట. ఇక ఇంటికి తాళం కూడా పెట్టలేదంట చూడు, గట్లనే పోయిందంట ఇల్లు పుల్ల పెట్టి. ఇక గట్ల పోతే ఇట్లనే నువ్వు మంచిగా చేతిలో పెట్టుకున్నావు అనుకున్న కోడల్ని, కానీ బాగానే బయటకు పోతున్నాయి. ఇక బాయబ్బా, నీకెట్లా తెలిసింది? ఏమంట పులికే పోతుంది కదా, నీకెట్లా తెలిసే? ఏగా పక్కవ లేదు, గీయాలనే ఊరికేసి వస్తుందంట. ఇక వస్తుంటే బస్ స్టాప్ నుంచి వస్తుంటే ఇక ఆమె కోడలు కనిపించిందంట. ఇలా తెలిసి ఇక స్వాతి వాళ్ళ ఇంటికి పోయింది అనేసి చెప్పింది. ఆ స్వాతి అక్కడ కలిసిందంట, ఇంకిద్దరు కలిసి వెళ్ళ పోతుర్రంట, వాళ్ళ ఇంటికి పోతుర్రంట. నీ ముసలి చూసింది, చూసి చెప్పింది నాకు. వాయబ్బా నీత, నువ్వు మాత్రం మంచి అన్ని విషయాలు షోలేసుకుంటావే. ఎప్పుడు మాతో పాటే పనికొచ్చినట్టే వస్తావు, ఇంకా వేరే పనులు చూసుకుంటావు, అన్ని చేస్తావు. మళ్ళీ ఇన్ని విషయాలు ఊర్లో ఏమేమి జరుగుతున్నాయి అన్ని నీ షోలోనే పడతాయింది. అదే గాని నువ్వు ఇంటికి వచ్చినాక మీ కోడలు చెప్పిందా లేదా మరి ఈ మాట నీకు? ఏడా చెల్లి, చెప్పనే లేదు. నేను మొహం కాజీలు కడుక్కొని ఇంత చాయ్ పెట్టించుకుంటా, ఏ సీరియల్ చూసుకుంటా కూర్చున్నా. ఇక ఆమె ఏం చేస్తుందో ఏమో, వంట ఇట్లా చేస్తుందో ఏమో, మరి మొగడు వచ్చే టైం అయ్యిందో దిక్కు. ఇక నేను ఇంకా ఎదురు కూర్చుంటా, తోటి ఏం మాట్లాడతా చెప్పు ఇప్పుడు. గదే గదే, మరి ఎందుకు పోయిందో కనుక్కో. ఇక గిట్లనే అలవాటు పడతారక్క పిల్లలు. సరే తీ, అడుగుతా, పిలుస్తాగు. ఇషి అక్క, ఇప్పుడే అడుగుతావే, నువ్వు బాగున్నావు, నేను పోయినాక అడుగుతుంది. ఏ మంచిగా ఉంటా అదే చూసినావా? అత్త గలందరూ వచ్చినప్పుడు గల ముంగట ఇవన్నీ అడిగింది, నిలదీసింది నన్ను అనేసి మీ కొడుకు చెప్పుకొని బదలాం చేస్తుంది. అవసరమా ఊకే? ఊకుండు, నేను పోయినాక మెల్లగా అడుగు గాని. అయినా దీని పని చెప్తా, ఏమనుకుంటుంది అసలు? ఏ విషయం చెప్పకుండా ఇంటికి తాళం వేయకుండా గట్టెట్లా పోతుంది బయటికి? అరే గంత గరం అయితే ఏందక్క, ఇప్పుడు నేను చెప్పకుండా నీకు ఈ విషయం తెలుస్తుండేనా? జరా మెల్లగా ఆలోచించు, పిల్లని మెల్లగా చెప్పు, నవ్వుకుంటూ చెప్పాలి, మంచిగా భుజగిస్తూ చెప్పాలి. ఇంటర్ కోడన్లు గస్సున లేచినాం అనుకో, ఇక ఏం లేదు, మాటినకుంటే తయారైతారే.
గట్లా బెదిరిస్తూ అదిరిస్తూ చెప్తారే ఎట్టారు కోడన్లు. ఇక మెల్లగా బుజగిస్తూ చేస్తే ఇక గిట్లనే చేస్తారు. ఏమంటదిలే మా అత్త అని లోకు అయిపోతా. ఎందుకు చెప్పొద్దే గట్టినే అడుగుతా దానికి. అమ్మో అదే అప్పుడు బక్కవ చెప్పినందుకు నీకు ఈ విషయాలన్నీ తెలిసినవి. ఏడికే చదువుతుంది కాబట్టి ఆమెకు కూడా చూసినట్టుంది ఇంటికి తాళం వేయకుండా గట్టి ఎట్లా పోయింది మరి పిల్ల. ఇక ఈ సీరియల్స్ అయిపోయినాక అది నాకు చెప్తారా లేదా చూస్తా నేను. ఇక సీరియల్ ఇట్లా చూస్తున్నట్ట అని డిస్టర్బ్ చేయొద్దని అనుకుందో ఏమో మరి. చూస్తా చెప్పిందా మంచిది, చెప్పలేదనుకో ఇక దానికి బాగానే ఉంటది నాతోటి. సరేలే అక్క గంటగానం గరం కాకు, జరా చూసి మాట్లాడు. ఇక నేను పోతా, మళ్ళీ మీ మరిది మొత్తుకోగల ఇది ఎక్కడ పోతా అక్కడే పోతా అని మొత్తుకుంటాడు. ఇక పోతా ఇంటికి మరి. టీవీ వెంక పెట్టుకొని వచ్చి ఈ విషయం చెప్పాలనుకున్నా చెప్పిన వాళ్ళకి. ఇక ఇంట్లో అయితే ఇయ్యాల అయినా బక్కవ మంచి చేసింది నా చెవులకి ఏషయము. ఎవ్వరు లేనప్పుడు భలే ముద్దుగా తిరుగుతారనమాట కూరన్లు. సరే మళ్ళక పోయేస్తా. పో పో. అత్తమ్మ వంట అయిపోయింది, మీరు తింటారా తీసుకురమ్మంటారా? సరే గాని తర్వాత తింటా గాని నువ్వు నాకు విషయం చెప్పు. ఏంటి అత్తమ్మ అడగండి చెప్తా. కాదు కోడలానే, నేను అడిగితే నీ అన్ని విషయాలు చెప్తావే లేదంటే చెప్తావా చెప్పు. ఏడిపోయినావు ఇలా పొద్దున లేవంట నువ్వు ఇంట్లో. వాయబ్బాకి విషయం అత్తమ్మకి ఎవరు చెప్పిర్రు? ఎవ్వరు లేకుండా నేను పోయేటప్పుడు అయినా ఎవరు చెప్పిర్రు అబ్బా? ఏమైంది నేను అడుగుతుంటే అక్కడ మళ్ళీ చూస్తావు? ఏమైంది చెప్పు. అసలు ఎందుకు పోయినావు బయటికి? నాకు ఒక్క విషయం చెప్పేది తెలియదా అని ఎక్కడికైనా పోతే చెప్దామని అనుకున్నా అత్తమ్మ, కానీ మీరు లేకున్నారు కదా అందుకని చెప్పలేదు. సడన్ గా పోవాల్సి వచ్చింది. పోయినా మా దోస్తు వాళ్ళ ఇంటికే పోయినా, ఎవరి దగ్గరికి కాదు. ఇక్కడ స్వాతి ఉంటది కదా ఆమె దగ్గరికి వెళ్ళి నా ఇంట్లో ఉండి బోర్ వస్తుంది. అయితే ఆమె నేను ఎట్లాగో మన పొలంలో పని ఉంది కదా, మీరందరూ మంది జలానికి వెళ్తున్నారు కదా, తనకు కూడా రమ్మని చెప్తాం అనుకున్నా. నా ఫ్రెండ్ కదా తనకి ఎట్లాగో పనులు అనొచ్చు, అట్లనే నాకు కూడా తోడుగా ఉంటది పని చేస్తుంటే అని చెప్పేసి పోయినా అత్తమ్మ. సరే పోతే పోయినామేమో గానీ ఒక మాట ఇంట్లో ఒక రోజు ముందే చెప్పాలి కదా. నువ్వేమన్నా చెయ్యాలనుకుంటే నీకు నువ్వే అన్ని ఆలోచించుకొని మెల్ల ఇంట్లోకి పోతే ఎట్లా? ఇంటికి తాళం కూడా పెట్టలేదంట. ఇగో అత్తమ్మ నువ్వు వచ్చినాక చెప్తామని అనుకున్నా, కానీ ఇంకా పండబడి మర్చిపోయినా. ఇంక ఇప్పుడే చెప్పామనుకున్నా అంతలోనే నువ్వే అడిగేసినావు. ఇంకా మీ కొడుకు రాలేదు ఇంటికి అని నేను ఎదురు చూస్తున్నా ఆయన కోసమే. ఇగో బిడ్డ నువ్వు ఏడికన్నా పోతే మాత్రం నాకు ముందే చెప్పాలి. నువ్వు ఎట్లా పడితే అట్లా పోవద్దు. ఊర్లో మంది ఏమనుకుంటారు? అత్తకు చెప్పిందో లేదో మెల్ల బయటికి వెళ్ళింది అత్త లేనప్పుడు అనుకుంటారు, అంతా తప్పర్థం తీసుకుంటారు. అందుకే నాకు చెప్పి పోవాలి. నువ్వు ఎట్లా కొత్త పిల్లవే అయితే కొత్త కోడలు అబ్బా అప్పుడే తిరగబట్టే ఊరంతా అనుకుంటారు మంది. అయ్యో అత్తమ్మ ఇట్లా బోర్ అవుతుంది అత్తమ్మ, టీవీ చూసుకుంటే ఎంతసేపు కూర్చుంటా, కొద్దిసేపు కూడా వండుకో అని కూడా అనలేదు మీరు. పోయా ఎప్పుడు వండుకొని ఉండవు, ఎవరు వస్తారో పోతారో ఏం తెలుస్తలేదు అని అంటావు. ఇక నేను ఏం చేయాలత్తమ్మ, ఇంట్లో ఉట్టి గుట్టి ఒక్కదాన్ని ఉండాలంటే అయితలేదు. అందుకే జరసేపు టైలాయించుదామని చెప్పి చోట వాళ్ళ ఇంటికి పోయినా అంతే. ఇక అట్లనే పని కూడా అడిగా రాయిగా ఊకే బోర్ బోర్ అవుతుంది ఇంట్లో, ఇద్దరం కలిసి పనికోదామని వస్తావా మా పొలంలోకి అని అడిగితే సరే అన్నది. ఇక రేపు ఒకసారి వచ్చి పని అన్న చూసుకుందాము అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇక గింతలోనే ఈ విషయం మీకు ఎవరు చెప్పారో తెలియదు కానీ ఇక వేరేలాగా చెప్పేసినట్టున్నారు. కాదు సుజాత, నువ్వు నేను అడిగినందుకే చెప్పినావు, లేదంటే నువ్వు చెప్పపోయేదానివి. అయినా గట్టి ఎట్లా ఆలోచిస్తావు సుజాత నాకు చెప్పు. నువ్వు ఇంట్లోకి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి విషయం నాకు చెప్పే వెళ్ళాలని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరికైనా ఫోన్ తీసుకొని ఫోన్ అన్నా చెయ్యొచ్చు కదా. ఎవ్వరు లేకుండా అత్తమ్మా బయట, అందుకని చెప్పేసి వెళ్ళిపోయినా. సరే మీ దోస్తు దగ్గర ఉంటది కదా ఫోను, పోయినప్పుడు మాట్లాడేది తెలియదా? ఫోన్ చేసి అత్తమ్మ నేను ఇట్లా వచ్చినా అని చెప్పొచ్చు కదా నాకు. అయ్యో ఎందుకత్తమ్మా గంటగానం కోపం అవుతుర్రు? ఇప్పుడు నేను ఏం చేసినానని? ఏం చెయ్యలేదు, కానీ చెప్పకపోవడమే చాలా తప్పు చేసినావు నువ్వు. ఇగో అత్తమ్మ మీరు అనవసరంగా నా మీద కోపాడుతున్నారు. మీ కొడుకుతోటే నేను ఏదో ఒకటి తెలుసుకునేది ఉంది, అది తెలుసుకున్న తర్వాతనే మీతో మాట్లాడతాను. మీరెందుకు నా మీద అట్లా గరం అయిపోతున్నారు? నా కొడుకుతోటి ఏం తెలుసుకుంటావు? ఆడేం చేసిండని తెలుసుకునేది ఉంది నీకు? నేను ఏదో బోర్ వస్తుంది ఇక అట్లే మాట్లాడి పొలం దిక్కు పోదాం వస్తావా అని మా ఫ్రెండ్ అడగనికపోతే నేను వచ్చేసరికి మీ కొడుకు మంచిగా స్వీట్ని పిలుచుకొని కూర్చున్నట్టున్నాడు ఇంటికాడ ముద్దు ముచ్చట పెట్టుకుంటే ఏం చేసిండో ఏమో మరి. ఇక అన్ని వచ్చేసరికి అది స్వీట్ బయట పోతుంది. మీ కొడుకు ఏమో వండుకుండు మంచిగా సోపాలా. అయితే ఇక పిల్లలు ఇంట్లో లేకపోతే ఇక మరదాన్ని పిలిపించుకొని ముచ్చట పెడతాడా నీ కొడుకు? ఆ విషయమే తెలుసుకుందామని అనుకుంటున్నాను నేను. దాని ఎందుకు వస్తుంది? దానికి ఎన్నడో వార్నింగ్ ఇచ్చిన దాన్ని ఎందుకు పిలిపించుకుంటాడు మళ్ళా వీడు? ఏమో అత్తమ్మా నాకు అవన్నీ తెలియదు, కానీ ఇంటికి అయితే అది పోతుంటే నేను చూసిన.
అమ్మా ఏమైంది? కొత్త కోడళ్ళు భలే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఎన్నెల్లేంది మంచిగా హాల్‌లో నిలబడి. అయ్యో పిల్లగాడు వచ్చినట్టున్నాడుగా. జరసేపు ఉండు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే వచ్చిండు పిల్లగాడు, ఇప్పుడే అడిగితే మంచిగా ఉండే మొహంకాలు చేసి కడుక్కొని. వచ్చినవా బిడ్డ? మొహంకాలు చేసి కడుక్కోపో అమ్మ, జరంత చాయ్ తాగుదు. సరే అమ్మా నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తా. ఏందో ఏం అర్థమ్మా, నాకైతే ఏం అర్థమైతలేదు. మీ కొడుకుది మీది ఆ స్వీట్ ఇది నాకు అస్సలు అర్థమైతలేదు. అరే మనిషి ఇంట్లో లేకపోతే గట్లా పిలిపించుకుంటారా ఇంటికి? నాకు ఎంత బాధ అవుతుంది. నేను ఎంత మంచిగా అనుకోని దాని విషయాలు అన్ని తెలిసినా గానీ సప్పుడు కాకుండా ఉంటున్నా ఇంట్లో. అట్లాంటి దాన్ని నన్ను పక్కన పెడితే రాయండి మీరందరు కలిసి. మీరు ఏమన్నా సర్దుకుపోయి ఉంటున్నా, నేను ఎవరిని ఏమి అంటలేను, మంచిగానే ఉంటున్నా. అయినా కానీ నాకెందుకు ఇట్లా నమ్మక ద్రోహం చేస్తుండే ఏమో మీ కొడుకు. ఏ ఊకో సుజాత, నా కొడుకు అట్లాంటోడు కాదు. అసలు అది ఎందుకు వచ్చిందో ఏమో మరి. చూద్దాం గాని తెలుసుకుందాం గాని, ఎందుకట్లా అప్పుడే గంతగా నమ్మదైపోతున్నావు? జరసేపు ఓపిక పట్టు, పిల్లగాడు చెప్పిందాక ఏందో తెలుస్తుంది కదా. సరేలే అత్తమ్మ, నేను లోపలికి వెళ్తా మరి. కొడుకు మాత్రం బాగా ఇంకేసుకో మరి. ఏంది మా అత్త అయితే ఆయనకు మంచి చెడు చెప్పేది తెలియదా ఏంది నాకు? నా మీద మాత్రం దయ్య మంచిగా అరుస్తుంది. ఈ పిల్లగాడు ఏం చేసిండబ్బా, దాదా నుంచి పిలిపించుకున్నాడు అర్థం కాదు. ఇక మంచి సంసారము పాడు చేసుకుంటాడా ఏంది? చూద్దాం పాటు ఏం చెప్తాడో మరి కోడలకు. తర్వాత నేను కూడా అడుగుతా కానీ. సుజ్జి లోపలికి వచ్చిందిగా. బంగారం మీరు నాతో మాట్లాడకండి. ఏమైంది సుజ్జి? ఎందుకు అంత కోపం మీద ఉన్నావు? మీకు తెలియదా నేను ఎందుకు ఇంత కోపం మీద ఉన్నాను? అరే మధ్యాహ్నం నేను వచ్చినందుకు భోజనం పెట్టినందుకు కోపమైన కదా, అందుకని చెప్పేసి ఫీల్ అవుతున్నావా ఏంటి? చూసినావా ఈయన విషయం మాత్రం చెప్పట్లేదు. అది ఎందుకు వచ్చింది వచ్చబ్బా? స్వీట్ ఇంటికి ఎందుకు వచ్చింది? స్వీటీ ఇంటికి రావడం ఏంటి? మీరు ఫస్ట్ కొంచెం దూరం జరిగి మాట్లాడండి. ఏ బంగారం, నన్ను అనుమానించకి, నేను ఈ బంగారాన్ని. మీరు ఈ విషయాలన్నీ తెలిసిందాక నన్ను నాకు దగ్గరికి రావద్దండి చెప్తున్నా. దూరం జరిగి కూర్చోండి. అబ్బా ఏమైంది మరి ఇంత కోపం అవుతున్నావు చెప్పు. ఆ పిల్ల ఎందుకు వచ్చిందే? నువ్వు భ్రమపడ్డట్టున్నావు. నేను ఎందుకు భ్రమ పడతా? అది ఇంటికి వచ్చి పోతుంటే నేను చూసిన. అంటే దానికి నీకు ఇంకా లవ్ అఫేర్ నడుస్తుందని నాకు అర్థమైంది. మరి దాన్నే పెళ్లి చేసుకొని ఉండండి. నేనెందుకు మరి నీకు? ఏ సుజాత ఏం మాట్లాడుతున్నావు? ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఊపునా కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆ ఆ దాన్ని ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకుంటా? నేను నాకేం అవసరం దాంతోటి? నేను చేసుకుంది వదిలేనిక కాదు, నీతో జీవితాంతం ఉండనీకే. ఏమో మీరు చేసి చేష్టలు అయితే నాకు అట్లనే అర్థమవుతున్నవి. నన్ను చేసుకున్నావు ఇంకా దాన్ని కూడా చేసుకుంటావేమో అనిపిస్తుంది. ఎందుకంత పిచ్చి ఆలోచన చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అది రావడం ఏంది? నువ్వు ఇట్లా అనుమాన పడడం ఏంది నా మీద? మీరు చేసేటివన్నీ కరెక్టే ఉన్నాయి, నేను మాత్రం అనుమానం అవుతున్నాను అయితే. ఏ పోవే, ఎప్పుడు అంతే ఏదో ఒక తలనొప్పి పెడుతున్నావు నాకు ఇంటికి రాగానే. దాంతో నేనేం మాట్లాడినా అది ఎందుకు వచ్చింది ఇంటికి నాకు అర్థమైతలేదు. ఆ ఏమన్నా అంటే దాని మీద ఇష్టం ఉంది నీకు అని మాట్లాడుతున్న ప్రతిదానికి. పోతే పోవే, ఓకే నిన్ను ఎవడు పట్టుకోడు. అరే దిమాగ్ ఖరాబ్ చేస్తావేంది? రాగానే ఇంటికి ప్రశాంతంగా ఉండనియ్యవు. అది వచ్చింది ఇది వచ్చిందని నాతో పెట్టు. అరే గిదే నానే. అరే రే రే ఎంత మిస్టేక్ చేసిన అంటే దాని గురించి తెలిసి పెద్ద మిస్టేక్ చేసిన నేను. అరే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నా, ఆ పిల్ల గురించి తెలిసినా గానీ, కానీ ఇట్లా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. నేను మంచిగా అర్థం చేసుకున్నా కానీ, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీరేం చేస్తున్నారంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. పొమ్మన్నావు కదా నన్ను, సరే సరే పోతలే, మా ఇంటికి వెళ్ళిపోతా నేను. ఇక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. ఏ సుజాత ఏదో ఉట్టిగన్నా ఫ్లోలో కోపం వచ్చి అన్నా, దానికే పోతా అంటావేందే? కోపంలో అన్నావో ఇష్టంతోటే అన్నావో ఎవరు తెలుసు? అబ్బా మాటకు మాట ఏం మాట్లాడుతున్నావో ఏమో నాకు అస్సలు అర్థమైతలేదు. ఊకే పోవే మీ ఇంటికి పో. ఊకే ప్రశాంతంగానే ఉంటావు. నేను ప్రశాంతంగా ఉంటా, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. పో 2, 3 రోజులు ఉండి రా పో. మొత్తానికే పోతా 2 3 రోజుల కోసం ఎందుకు? ఇదేంది వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది? ఏమైంది సుజి? ఎందుకు ఇంత వామిటింగ్స్ అవుతున్నాయి పొద్దుటి నుంచి నాకు? మధ్యాహ్నం నుంచి ఒక్కటే కళ్ళు తిరుగుతున్నాయి. ఏమైందో ఏమో అర్థమైతలేదు. అరే ఈ స్వీట్ ఏంది ప్రతిసారి మా ఇద్దరి మధ్యలో ఏదో ఒక లొల్లి సృష్టిస్తుంది. ఏమైంది తను ఇవన్నీ ఆలోచించి సిక్ అవుతున్నట్టుంది. ఏమండి ఆ స్వీట్ గొడవ ఏందో నాకు తేలిందాక నేను ఇంటికి రాను. మా ఇంటికి వెళ్ళిపోతున్నా ఈ రోజు నేను. ఎందుకే నన్ను ఇంత పరేషాన్ చేస్తున్నావు? అది ఇంటికి ఎప్పుడొచ్చింది? నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావో ఏమో నాకు అర్థమే అయితలేదు. మీ ఇష్టం అండి, దాని ఇష్టం మీ ఇష్టం. ఏమన్నా తీసుకోరి, ఎంజాయ్ చేసుకోరి, తిరుగురి, ఏమన్నా ఉండరు. మిమ్మల్ని ఎవ్వరు అడగటోళ్ళు ఉండరు. ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోతా. మొత్తానికి నీ లైఫ్ లో నుంచే వెళ్ళిపోతా. దాంతో హ్యాపీగా ఉండు ఇక నువ్వు. సుజ్జి ఇట్లా మాట్లాడకు సుజ్జి, నాకు అస్సలు మంచిగా అనిపించట్లేదు. అది కూడా అట్లా ఇంటికి వచ్చిపోవడం నాకు కూడా నచ్చలేదు. దానికి నీకు ఏ మధ్యలో ఏం జరుగుతుందో ఏమో, అందుకే అది ఇంటి దాకా వస్తుంది. మొన్నటిదాకా గొడవ అయిందనేసి అందరి ముంగట బద్దం చేసారు దాన్ని. మళ్ళీ ఇప్పుడు దాన్నే పిలిపించుకుంటున్నావు ఇంటికి నువ్వు. నాకు అదే అర్థమైతలేదు. అందుకే నేనే వెళ్ళిపోతా. ప్లీజ్, నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేను. నాకు చాలా నీరసంగా ఉంది. పొద్దుటి నుంచి నాకు ఒంట్లో సరిగ్గా ఉండలేదు, వామిటింగ్స్ అవుతున్నవి. ఇక నేను ఎక్కువ మాట్లాడలేను నీతో.
అయ్యో ఇప్పుడు ఇంత టైం అయింది, బస్సు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇక రేపు పొద్దున్నే వెళ్ళాలైతే. రేపు పొద్దున్నే మా ఇంటికి వెళ్ళిపోతున్నా నేను. పోవే పో, ఊకి బెదిరిస్తావేందే నన్ను? పో, ఏమైనా చేసుకోపో పోయి. ఊకే చెప్పి చెప్పి నాకే బెజారొస్తుంది. అరే ఆ స్వీట్స్‌లొల్లి వదిలేసుకోవే అంటే నన్ను అనుమానిస్తావేందే నువ్వు? చూసినావా, ఈయనకి వాళ్ళ మరదలు ఉంటే చాలన్నమాట, నా మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. పోయి ఎట్లా వండుకుంటుండడు, ఎందుకు పోతావే, ఏమొద్దు అని ఒక మాట కూడా మాట్లాడట్లేడు. సరే నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి? నేను పోతలే, మా ఇంటికి వెళ్ళిపోతాయి ఉండని తోటి. రేపు పొద్దున ఒక్కరోజు ఓపిక పట్టి ఉంటాయి రేపటి వరకు. అరే ప్రతిదానికి నా మీద ఇట్లనే చేస్తా ఉంటది. అర్థం చేసుకున్నది లేదు ఏం లేదు. ఆ స్వీటీ వచ్చింది అని భ్రమపడుతుందో ఏమో మరి. పోనీ ఆళ్ళింటికి పోతేనన్నా 2, 3 రోజులు ప్రశాంతంగా ఉండి మంచిగా అయ్యి వస్తది.